ఇవాళ ఏపీ మంత్రివర్గం భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు జరగనున్న ఈ సమావేశంలో రాజధాని పునర్నిర్మాణం, సిఆర్డీఏ అంశాలపై చర్చించనున్నారు. సిఆర్డీఏపై సబ్ కమిటీ సిఫార్సులకు ఆమోదం తెలపనుంది ఏపీ కేబినెట్. దీంతో పాటు రాజధానిలో 7 సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలపనుంది. ఇవాళ ఏపీ మంత్రివర్గం భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు జరగనున్న ఈ సమావేశంలో రాజధాని పునర్నిర్మాణం, సిఆర్డీఏ అంశాలపై చర్చించనున్నారు. సిఆర్డీఏపై సబ్ కమిటీ సిఫారసులకు ఆమోదం తెలపనుంది ఏపీ కేబినెట్. దీంతో పాటు రాజధానిలో 7 సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలపనుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్, చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరగబోతోంది. 11 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ మంత్రిమండలి సమావేశానికి అందరూ కూడా హాజరు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా నరేంద్ర మోదీ అమరావతి రాజధాని శంకుస్థాపన పునర్నిర్మాణానికి వచ్చిన తరువాత తొలిసారిగా జరుగుతున్నటువంటి ఈ క్యాబినెట్కి అత్యధిక ప్రాధాన్యత సంతరించుకుంది. మనం మాట్లాడుకున్నాం, అంటే కంప్లీట్గా కూడా దేశ ప్రధాని నుంచి, ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర రాజధానితో పాటు రాష్ట్ర అభివృద్ధికి ఎటువంటి నిధులు వస్తాయని చెప్పేసి కూడా అందరూ ఆశగా ఎదురుచూశారు, ఆతృతగా ఎదురుచూశారు. సో వారందరి కళలు నిజం చేసేలా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పేసి కూడా ప్రత్యేకంగా ఆయన ఈ శంకుస్థాపన వేదిక నుంచి కూడా అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. మరోవైపు ఇటు రాష్ట్రంలో అంటే రాజధాని ప్రాంతమే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి రహదారులు, రైల్వేసు, పరిశ్రమలు, సో ఇలా మొత్తానికి సంబంధించి ప్రతి విషయంలో కూడా కేంద్రం పూర్తిగా పారదర్శకతతో ఉంది. ఖచ్చితంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ శంకుస్థాపన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి సభ కావడంతో, దీనిపైన కూడా మొదటి కేబినెట్ కావడంతో అందరూ కూడా దీనిపైన ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎందుకంటే ముందుగా ప్రధానికి ధన్యవాదాలు తెలియజేస్తారు, ఈ తీర్మానం చేస్తారు. మరోవైపు ఇటు దేశ రక్షణకు సంబంధించి పెహల్గాంలో ఉగ్రదాడిపై విరుచుకుపడింది పాకిస్తాన్పై ఇటు మన భారత ఆర్మీ. ఈ నేపథ్యంలో విజయవంతంగా ఆపరేషన్ సింధూర్ని కూడా పూర్తి చేసింది. దీనికి సంబంధించి కూడా సంఘీభావం తెలిపే విధంగా ఒక తీర్మానం చేయనున్నారు. అనంతరం రాజధానికి సంబంధించినటువంటి సిఆర్డీఏ ఏదైతే 47వ సమావేశం జరిగిందో ఈ సమావేశంలో మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్నటువంటి నిర్ణయాలను ప్రధానంగా చర్చించనున్నారు. పూర్తిగా రాజధాని ప్రాంతంలో నూతనంగా పరిశ్రమలు స్థాపించేందుకు కంపెనీలు ఏవైతే తమకు భూమిని కేటాయించాలని చెప్పేసి అప్లికేషన్లు పెట్టుకుందో వాటికి సంబంధించి ఇప్పటికే ఈ మంత్రివర్గ ఉపసంఘంలో కూడా అంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సంబంధించినటువంటి దాంతో డిస్కషన్ చేసి 7 కంపెనీలకు సంబంధించి భూములు కేటాయించాలని చెప్పేసి కూడా నిర్ణయించుకున్నటువంటి నేపథ్యంలో సో వాటిని ఈరోజు మంత్రిమండలి క్యాబినెట్ సమావేశంలో ఆమోదం తెలుపనున్నారు. అందులో ప్రధానంగా న్యాయ విశ్వవిద్యాలయానికి సంబంధించి 50 ఎకరాలు కూడా కేటాయించనున్నారు. అలాగే క్యాన్సర్తో పోరాడుతున్నటువంటి వారికి ఇటు సేవతో పాటు పూర్తిగా స్వాంతన చేకూర్చేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి బసవతారకం హాస్పిటల్స్ కూడా 6 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు గజిటెడ్ అలాగే నాన్ గజిటెడ్కి సంబంధించినటువంటి ఉద్యోగులకు నిర్మించేటటువంటి భవనాలకు సంబంధించినటువంటి నిర్మాణాలకు కూడా ఆమోద ముద్ర తెలిపడుతుంది. అలాగే ముఖ్యంగా ప్రధానంగా రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రహదారుల కనెక్టివిటీకి సంబంధించి 100 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నటువంటి వాటికి కూడా ఈరోజు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. మరోవైపు నెల్లూరులో రామయ్య పట్నంలో నిర్మిస్తున్నటువంటి బీపీసీఎల్ దీనికి సంబంధించి కూడా దగ్గర 1,00,000 కోట్ల పెట్టుబడితో కేంద్ర ప్రభుత్వ చమురు శుద్ధి కర్మాగారాన్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నటువంటి నేపథ్యంలో దీని ద్వారా 2 లక్షల ఉద్యోగాలతో పాటు పరోక్ష ఉద్యోగాలతో పాటు వేల ప్రత్యక్ష ఉద్యోగాలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి కూడా చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది. ఈ పోర్టుకు కూడా దగ్గర 9,000 ఎకరాలను ఈ కమిటీ కూడా ఈరోజు చర్చించి కేటాయించేటటువంటి అవకాశం
అవకాశం ఉంది. దీంతో పాటు వైజాగ్లో ఐటీ పరిశ్రమలు, అలాగే ఇటు రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఓర్వకల్లు కారిడార్లో ఇండస్ట్రియల్ హబ్గా ఏర్పాటు చేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలా అన్న దానిపైన కూడా పూర్తిగా ఈరోజు కేబినెట్ చర్చించబోతుంది. వీటితో పాటు ప్రధానంగా ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా తల్లికి వందనం, ఎవరైతే ప్రతి ఇంట్లో ఉన్నటువంటి విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారో వారి డ్రాప్అవుట్స్ అనేవి పెరగకుండా ఆర్థికంగా ఆ కుటుంబాలకు చేయూతను అందించేందుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు సూపర్ 6లో భాగంగా ప్రతి విద్యార్థికి కూడా చదువుకున్న వారికి తల్లికి వందనంలో భాగంగా 15,000 రూపాయలు కూడా అందిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. దీనిపై ఇప్పటికే విపక్షాలు ఒక సంవత్సరం దాటిపోయింది అని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వచ్చే జూన్ మాసంలో కంప్లీట్గా స్కూల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఈ నేపథ్యంలో ఈ టైం కల్లా కూడా ఈ తల్లికి వందనం అనేది అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందన్న కోణంలో కూడా ఈరోజు ప్రధానంగా చర్చించేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వాలని చెప్పేసి ముందుగా హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో దానిపైన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పిల్లల సంఖ్యనైతేనేమి, సో డ్రాప్అవుట్ సంఖ్య అయితే దీనికి సంబంధించి కంప్లీట్గా కూడా ఒక పిక్చరైజ్ చేసి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లే విధంగా ఈరోజు దానికి కూడా చర్చించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి మాత్రం ఈరోజు ఏపీ కేబినెట్ మాత్రము చాలా కీలకంగా మారనుందని చెప్పుకోక తప్పదు. ప్రధానంగా భద్రత పరంగా అంటే ఇటు యుద్ధ మేఘాలు కమ్ముకున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధమే జరిగితే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, భద్రతా పరంగా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలన్న దానిపైన కూడా ఉన్నతాధికారులతో ఇప్పటికే ముఖ్యమంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. భారతదేశంలో అత్యధిక తీర ప్రాంతం ఉన్నటువంటి ప్రాంతంగా మన రాష్ట్రం ఉంది కాబట్టి భద్రతా పరంగా నేవీ అలాగే ఆర్మీ త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధికారులతో కూడా ఆయన సమావేశం నిర్వహించడం జరిగింది. మరోవైపు మాక్ డ్రిల్స్ కూడా నిన్న కంప్లీట్గా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల కూడా ఆర్మీ అధికారుల ఆధ్వర్యంలో ఈ మాక్ డ్రిల్స్ అనేవి నిర్వహించారు. అయితే ఇవి ఒక్క రోజుతో ఆగిపోకుండా కంటిన్యూగా నిరంతరం ప్రజలందరికీ కూడా ఒక అవగాహన కలిగించే విధంగా వీటిని మరింతగా పెంచాలని చెప్పేసి కూడా ఆయన సూచించడం జరిగింది. దానికి సంబంధించి కూడా అంటే భద్రతాపరమైనటువంటి అంశాల మీద కూడా ఈరోజు కేబినెట్ చర్చించేటటువంటి అవకాశం ఉంటుంది. శ్వేత. రైట్ హరికిషన్, థ్యాంక్ యూ.